ఏకం సత్ విప్రా బహుధా వదంతి. నిజం ఒక్కటి, పండితులు దానిని అనేక విధాలుగా నిర్వచిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అపూర్వమైన పౌరాణిక కథనాలకు దృశ్య రూపం, మనకు కలిగే సందేహాలకు ఆధునిక సమాజంలోని సన్నివేశాలను మేళవించి జోడించి చెప్పే వ్యాఖ్యాన రూప కథనం భక్తి చైతన్యం పురాణ గాథాల కార్యక్రమానికి స్వాగతం. భక్తి చైతన్యం. ప్రపంచంలో ఏ దేశానికి లేని పురాణ విజ్ఞాన సంపద మన దేశానికి ఉంది. పురాణం అంటే తరతరాల సంస్కృతిని సంప్రదాయాలను తెలియజెప్పే సాంకేతిక విజ్ఞానం. పురాణం గ్రహాలు నక్షత్రాల పుట్టుక గురించి, విశ్వం పుట్టుక గురించి తెలియజేస్తుంది. అసలు సృష్టి ఎలా ఏర్పడింది, సృష్టిలో పశుపక్షులు, జంతుజాలం, మానవులు ఎలా ఆవిర్భవించారు, సృష్టికి ప్రారంభం ఏమిటి, ఇలా అనేక వైజ్ఞానిక విషయాలను మనకు వివరించే కాలనిధి. ఈనాటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో యువత ఈ విజ్ఞాన సర్వస్వం గురించి తెలుసుకోలేకపోతోంది. యువతను చైతన్యం వైపు అడుగులు వేయించి పురాణాలలో చెప్పిన అనేక సాంకేతిక విషయాలను చక్కని కథలుగా తెలియజేసి భావితరాల వారిని చైతన్యవంతులుగా వైజ్ఞానిక చైతన్యం వైపు అడుగులు వేయించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఆ వ్యాస భగవానుడు మరో బాలకుడి కథ ద్వారా మనకు చెప్పబోతున్నాడు. మాతృదేవో భవ మాతృదేవో భవ, పితృదేవో భవ పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఆ బాలకుడెవరో, మరి ఆతగాడి కథ ఏమిటో. ఇంత చిన్న వయసులోనే గురుపీఠాన్ని అధిష్ఠించి మునికుమారులకు విద్యాబోధన చేస్తున్నాడు. మన మార్కండేయుణ్ణి చూస్తుంటే రానున్న కాలంలో మహాత్ముడు కాగలడని నా నమ్మకం. మార్కండేయుడు ఏ విధంగా మృకుండుడి కీర్తి ప్రతిష్టలను నిలబెట్టబోతున్నాడో. ఈ నారదుడి మౌనం ఆ మరుద్వతికి సమాధానం అందిస్తుందా లేక సమస్యగా మిగులుస్తుందా? మృకండ పుత్రుని మీద గల అపారమైన ఆప్యాయతతో భావోద్వేగానికి లోనై ఆ మాతృమూర్తి అలా మాట్లాడింది. కాని మార్కండేయుణ్ణి నేను ఆశీర్వదించలేను. ఎవరైనా, ఎంతటి వారైనా, ఎంత గొప్ప తపశ్శక్తి సంపన్నుడైనా యమపాశానికి లొంగాల్సిందే. బాలకుడు అటువంటి యముడి దృష్టిలో ఇప్పుడు మార్కండేయుడు పడ్డాడు. మృకండ మునివర్యుల ముద్దుల తనయుడు ప్రాణభీతితో అల్లాడిపోతున్న అపురూప దృశ్యం నయనానందకరముగా ఉన్నది. యోగము ఇది 8 మార్గములు. 8 యమము మొదటిది. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి, ఇవి 8. ఈ మొదటగా ఉండేది యమము అంటే నియమము అని అర్థం. సృష్టిలో యమధర్మానికి, యమానికి వేరొక తార్కాణం లేదండి. ఎట్టి పరిస్థితుల్లోనూ యమధర్మరాజు తన ధర్మాన్ని, బ్రహ్మదేవుడు తనకిచ్చినటువంటి నియమాన్ని ఎప్పుడూ మారడు. ఆ నియమాలని ఉల్లంఘించడానికి ఏనాడూ ప్రయత్నించడు. పాపపుణ్యాలను విచారించడం, పాపులను కఠినంగా శిక్షించడంలో యముణ్ణి మించిన వారు లేరు. అందుకే యముణ్ణి దండధరుడు అని కూడా అంటారు. సృష్టిలో మొదటి నుంచి కూడా దేవతలు, రాక్షసులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు ఎవరైనా కూడా మరణాన్ని జయించాలి అంటూ చాలానే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, చేశారు. రాక్షసులైతే ఇక చెప్పనక్కరలేదు కదా. రకరకాల చిత్ర విచిత్రమైన తపస్సులతో, విధానాలతో అటు బ్రహ్మదేవుణ్ణో ఇటు పరమేశ్వరుణ్ణో మెప్పించి చావు లేకుండా వరం పొందాలి,
ఈ యమధర్మరాజు జయించాలి అని చాలా తాపత్రయపడతాడు, చూశాం కూడా. కానీ యముడి పాశం నుంచి ఏ ఒక్క రాక్షసుడు తప్పించుకోలేకపోయాడుగా. యమ నియమానికి తిరుగులేదు, యమధర్మానికి అంతకంటే మించి ఎదురు లేదు. ఇప్పుడు ఈ దండధరుడు మార్కండేయుణ్ణి ఏం చేయబోతున్నాడో, అలాగే ఆ మార్కండేయుడు యముణ్ణి ఏ విధంగా ఎదిరించబోతున్నాడో చూద్దాం. ప్రభు యమధర్మరాజా, చూసితివా చిత్రగుప్త, మృత్యుదర్శిని ప్రాణం చక్షుశ్రోత్రం మనోవాచమితి తగుమోవాచ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ అంటుంది వేదం. ఈ ప్రాణం అనేది మన దేహంలో ఎక్కడుందండి? శరీరం అంతా వ్యాపించి ఉందా? వాయు రూపంలో ఉందా? నియంత్రించే యముడు చేతిలో ఉంటుందా? కాలపాశమే ఈ ప్రాణాన్ని లాగి వేస్తుందా? ఇది దేని మీద ఆధారపడి ఉంటుంది? మనం చేసేటటువంటి పాపపుణ్యాలను బేరీజు వేసుకుని శరీరం శిథిలమైనప్పుడు, ఏమంటే శరీరం శిథిలమైనప్పుడు మాత్రమే ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఆ ప్రాణాలు బయటికి వెళ్ళాలి. అలా కాకుండా అర్ధాంతరంగా అకాల మృత్యువు అంటాం మనం. ఈ పాపపుణ్యాలు బేరీజు వేసేదెవడు? చిత్రములైనటువంటి వ్యవహారాలు చేసేటటువంటి చిత్రగుప్తుడు. చిత్రగుప్తుడు చాలా చిత్రంగా ఉందండో ఈ పేరు. మొత్తం భారతదేశంలో చిత్రగుప్తుడికి ఉన్న ఏకైక దేవాలయం దక్షిణ భారతదేశంలో మన భాగ్యనగరంలోనే ఉందండో. ఇది మరో చిత్రం. ఒకే ఒక్క ఆలయంగా ఉన్నది చిత్రగుప్తుడికి. ఇది మరొక చిత్రం. ఈ చిత్రగుప్తుడు అంటే జీవులు చేసేటటువంటి పాపపుణ్యాలను చాలా చిత్రంగా గుప్తంగా గమనించి లిఖించేటటువంటి వాడు, గుప్తంగా భద్రపరిచేటటువంటి వాడు అని అర్థం. యముడు ఎంత చండశాసనుడో ఈ చిత్రగుప్తుడు అతని వాడే. మన పాప పుణ్యాలను ఏమాత్రం పక్షపాత వైఖరి లేకుండా అనా వయసులతో సహా చిట్టాపతులు రాసేసి యమధర్మరాజు ముందుంచేటటువంటి అత్యంత బాధ్యత కలిగినటువంటి ఒకనొక దేవత చిత్రగుప్తుడు. విశ్వకర్మ సంతానం. అటువంటి చిత్రగుప్తుడి వల్లే గణిత శాస్త్రం పుట్టింది అని మన ఋషులు చెప్తారు. అలాంటి చిత్రగుప్తుడు మన మార్కండేయుడి గురించి యముడికి ఏదో చెప్పబోయాడు. మరి యముడేమో ససేవిరా అన్నాడు. ఈ ససేవిరా అనడం ఎంతవరకు దారి తీస్తుందో, తర్వాత పరిస్థితులు ఏం జరగబోతున్నాయో చూద్దాం. మృత్యుంజయుడట. మరణం ఈ పదం వినగానే ఎవరైనా భయపడతారు. ఆపద వచ్చింది, గుండె అయిపోతుంది. పాము కాటు వేసింది, పాము కాటుకు విషం ఉందో లేదో కానీ పాము కాటు వేసింది అన్న భయంతో వాడు మరణిస్తాడు. భయం, మరణం ఈ రెండు కూడా అక్కా చెల్లెల వంటివి. మరణం పట్ల మనలో ఉన్న భయాన్ని పోగొట్టాలి అనేటటువంటి ఉద్దేశంతో సుమా కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో ఎన్ని శ్లోకాలో మనకు అందించాడు. ఏమిటి ఈ శరీరం ధరిస్తాం, ఆనక ఈ శరీరం విడిచిపెడతాం, ఆత్మకి మరణం లేదు, ఇలా ఎన్నో చెప్పాడు ఆయన. అన్నీ చదువుతూ ఉంటాం, ఎప్పట్లాగే మనం చేస్తూ ఉంటాం. ఎవరెన్ని చెప్పినా ఏం చేసినా కూడా ప్రాణికోడికి ప్రాణం పట్ల ఉండేటటువంటి విపరీతమైనటువంటి మమకారం, ఈ మమకారమే భయానికి ఆందోళనకు దారితీస్తుంది. ఆ తర్వాత మరణించడం సహజ సిద్ధంగా జరిగేటటువంటి ప్రకృతి చర్య. ఇక్కడ కొంతమంది ఋషులు, కొందరు మహానుభావులు తపస్సుతో యోగంతో చిరంజీవిత్వాన్ని పొందగలిగారు. అందులో అశ్వత్థామ, బలి, వ్యాసుడు, కృపాచార్యుడు, పరశురాముడు, ఆంజనేయ స్వామి ఈ 7 సుప్రసిద్ధులు. వీళ్ళని సప్త చిరంజీవులు అంటాం. అశ్వత్థామ, బలిర్వ్యాస, హనుమాంశ్చ, విభీషణ, కృప, పరశురామశ్చ. వీళ్ళు ఈ తరహాకు విశేషంగా భక్తి ప్రపత్తులతో తమ ఆయుర్దాయాన్ని పరిపూర్ణం చేసుకున్నటువంటి కోవకు చెందినటువంటి వాళ్ళు. మార్కండేయుడు ఇలాంటి వాడి కాడే. ఏ పురాణాల్లో వీడి పేరు లేదే, మరి వీడి కథ ఏమిటి? ఈ పురాణాలను కూడా లెక్క చేయకుండా పాము కాటు నుంచి ఒక కోయ బాలుని రక్షించాడు. వాడికి పాము కాటు వేయబోతుంది, ఆ పిల్లవాడిని రక్షించాడు. మృత్యుంజయుడిగా ఉండవలసినదిగా కొన్ని దీవెనలు పొందాడు. ఈ దీవెనలు నిజంగా నిజమవుతాయా? మరి ఈ దీవెనలు నిజంగా ఫలించి మార్కండేయుడు మృత్యుంజయుడు అవుతాడా? మరుద్వతి ఆవేదన, ఆందోళన వెనుక ఉన్న కారణం ఏమిటి తెలుసుకుందాం. దీర్ఘాయుష్మంతుడట. సప్త ఋషుల ఆశీర్వాదం
ఈ అల్పాయుష్కుని ఆయుష్ పెంచుతుందా? ఈ కాలయముని యమపాశాన్ని నిలువరిస్తుందా? ఆ? ఆ. సప్తర్షులారా, జన్మదిన శుభవేళ ఆ చిరంజీవి శుభాన్ని కోరుతూ మీరు పలికిన ఆశీర్వచనం ధర్మ సంకటానికి దారితీస్తుందని నేననుకోలేదు. నారద మహర్షి, అన్ని లోకాలలో తిరిగేవాడివి, అన్ని లోక రహస్యాలు తెలిసినవాడివి, భూత వర్తమాన భవిష్యత్తులను సంపూర్ణంగా గ్రహించగలిగిన బ్రహ్మజ్ఞానివి. సకల లోకాలకి శుభాలే ప్రసాదించుగాక. ఓం నమః శివాయ. గురుదేవులకు ప్రణామములు. గురుదేవా, మీ శుభాశిసులను అనుగ్రహించవలసిందిగా ఈ మార్కండేయుడు ప్రార్థిస్తున్నాడు. కుమార, సంకల్ప సిద్ధిరస్తు. ఒకే ఒక అంశాన్ని నాకు బోధించలేదు. నేను నీకు తెలియజేయనిది నువ్వు తెలుసుకోవాలనుకునే ఆ అంశం ఏమిటి? దేని గురించి నీ సందేహం? సకల సృష్టి ఎలా ఆవిర్భవించిందో మీరు నాకు విశదీకరించారు. కానీ ఆ సృష్టి క్రమం ఎలా లయిస్తుందో, జన్మించిన ప్రాణి ఎలా అంతమవుతుందో, ఆ ధర్మం ఏమిటో మీరు నాకు తెలియజేయలేదు. త్ర్యంబకం జజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఇది అపమృత్యు మంత్రం. అనుకోకుండా హఠాత్తుగా మనకేదైనా ప్రమాదం రాబోతున్నది అని ఎవరైనా చెప్పినప్పుడు, తెలిసినప్పుడు అకాల మరణం మనకు రాకుండా, సాంఘాతిక సాముదాయిక మరణాల బారిన మనం పడకుండా, మనకు మృత్యు భయం లేకుండా వేదం అందించిన మార్గం ఈ అపమృత్యు మంత్ర జపం చేసుకోవడం. తీయకు దోసకాయ బరువు కాదు, పరమాత్ముడికి మనం బరువు కాదు అనే అర్థం ఇందులో వస్తుంది. మృత్యువు మరణం గురించి, ఈ రెండింటిలో మళ్ళీ మృత్యువు గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది. మృత్యుంజయత్వం అన్నది ఒక్క పరమేశ్వరుడికి మాత్రమే సాధ్యం తప్ప ఈ సృష్టిలో మరెవరికి కూడా అసాధ్యం. ఆయన ఒక్కడే మృత్యుంజయుడు. మనకు సంవత్సర కాలం గడిస్తే మరణించిన వారికి ఒక్క రోజుతో సమానం. అది పితృమానం. అందుకే ఆనాడు మనం పితృతిథులను, ఆబ్దికాన్ని, ఆ యొక్క తద్దినాన్ని నిర్వహిస్తూ ఉంటాం. అలా మరణించిన వారికి 108 సంవత్సరాల కాలం గడిస్తే అది ధర్మరాజుకు ఒక్క పగలు. యమధర్మరాజుకి అలాంటివి 108, యమధర్మరాజు సంబంధించిన అలాంటివి 108 గడిస్తే బ్రహ్మదేవుడికి ఒక్క పగలు. బ్రహ్మదేవుడికి 120 సంవత్సరాలు గడిస్తే విష్ణువుకి ఒక పగలు. ఆ విష్ణువుకి 108 సంవత్సరాలు ఇలాంటివి గడిస్తే రుద్రుడికి ఒక పగలు. రుద్రుడికి ఒక పగలు సమయం పూర్తయితే ఆ తర్వాత కల్పాంతం అంటాయి మన పురాణాల గణిత శాస్త్ర విజ్ఞానాలు. పగలు రాత్రి ఇలా కాలంలో గమనిస్తే ప్రతిదీ కూడా లయం కావలసిందేనండి. పరమేశ్వర భక్తుడు ఇక్కడ ఈ మన కథలో మృకండు. మరి ఈ మృకండ మహర్షి కుమారుడు మార్కండేయుడు. ఈ మార్కండేయుడికి తండ్రి మృకండ మహర్షి ఏం చెబుతున్నాడు? ఆ మార్కండేయుడు విన్నాడా? ఏం జరిగిందో చూద్దాం. అన్ని ధర్మాల గురించి తెలుసుకున్న నేను ఈనాడు మృత్యువు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మృత్యు ధర్మంపై అవగాహన కల్పించమని అడుగుతున్నాను. ఏ పదం ఈ సమస్త ప్రాణికోటిని భయకంపితుల్ని చేస్తుందో, ఎవరి చూపు తమపై జీవిత కాలంలో పడకూడదు అంటూ ప్రార్థన చేస్తారో అటు మహాశక్తి మృత్యుదేవత. అది ఎవరు? దాని ధర్మమేమి? నియమాలేమిటి? రమయతి రంజయతి ఇది రామ. ఆనందం కలిగించేటటువంటి శబ్దం రామ శబ్దం. దానికి వ్యతిరేకంగా ఉండేది మరణ శబ్దం. ఇది ఆనందం కలిగించేది ఎవరికి కూడా. మరి అటువంటి మరణం గురించి, ఆనందం కలిగించినటువంటి మరణం గురించి తెలుసుకోవడం ఎవరికైనా సాధ్యమా? ఎవరు ఇష్టపడరు. ఒకవేళ ఇష్టపడ్డా కూడా అలా తెలుసుకోవడానికి సాధ్యం కూడా కాదు. అలా ఇష్టపడి తెలుసుకోవాలి అని ప్రయత్నం చేసి తిరిగి శరీరంలో ప్రవేశించి మరణం తర్వాత ఏం జరిగిందో, ప్రాణం ధరించిన ఈ దేహంతో కూడుకున్న ఆ ప్రాణి ఆత్మశక్తి ఎలా ప్రయాణించిందో, ఆ ప్రయాణంలో ఏం చేసిందో, ఏం చూసిందో
చెప్పగలిగిన వారు ఎవరన్నా ఉన్నారా? ఒక వ్యాసుడు తప్ప. ఆయన ఒక్కడే మరణం తర్వాత ఈ దేహం 16 లోకాల్లో ప్రయాణిస్తుంది అంటూ వర్ణిస్తాడు ఒక పురాణంలో. ఈ విషయంలో వ్యాస భగవానుడు మాత్రమే అర్హత కలవాడు. గరుడు పురాణంలో 12 అధ్యాయాలు. ఆ గరుడు పురాణంలో మరణం ద్వారా ప్రాణి పరిస్థితి, చితి లక్షణం, ప్రాణి ఎదుర్కే పరిస్థితి, అక్కడ ఉండేటటువంటి నది, ఆ విశేషాంశాలు, ఈ ప్రయాణంలో ఆ ఆత్మ 16 లోకాలలో ఎలా సంచారం చేస్తుందో అదంతా కూడా చెబుతాడు. అన్ని పురాణాలలోకెల్లా కూడా ఈ గరుడ పురాణం కొంచెం రహస్యమైన పురాణం. చాలామంది గరుడ పురాణాన్ని చదవచ్చంటారా అంటూ ఉంటారు. నిరభ్యంతరంగా చదవచ్చండి. ఇంట్లో గరుడ పురాణం పెట్టుకోవచ్చా ఏమో అంటూ ఉంటారు. అలా ఏమో ఏం లేదండి, నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు. అయితే మిగతా అన్ని పురాణాలతో పాటు అది ఉండాలి. ఇక్కడ మన కథలో మార్కండేయుడు తన బాల్య చాపల్యంతో, పిల్లవాడి మనస్తత్వంతో, తండ్రి మృకండు కొన్ని విషయాలు గుప్తంగా గోప్యంగా అలా చెబుతూ ఉంటే, చెప్పినా కూడా మృత్యువు గురించి మరణం గురించి తెలుసుకుంటానని చెప్తున్నాడు. మరి ఈ బాలుడైన మార్కండేయుడు మృత్యువు గురించి తెలుసుకుంటానంటే తండ్రి మృకండు, తల్లి మరుద్వతి వాళ్ళిద్దరూ ఒప్పుకుంటారా? తెలుసుకోవాలి అంటే వచ్చేసంచే వరకు వేచి ఉందాం, చూద్దాం, చూస్తూనే ఉందాం. మనదైన కార్యక్రమం భక్తి చైతన్యం పురాణ గాథాలహరి. ఓం నమో వెంకటేశాయ. మృకండ మహర్షి చెప్పినట్లుగా మరణం గురించి తెలుసుకోగలుగుతాడా? మాయా జంగమ వేషం ధరించి మార్కండేయుని వద్దకు వచ్చాడు. మార్కండేయుడి ప్రశ్నలకు యమధర్మరాజు నిబ్బరపోవడం,